హైవేస్ ఇంకా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని ఎవరైతే భ్రమంలో బతుకుతూ ఉన్నారో ఫస్ట్ రియాలిటీలోకి రండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణ హైదరాబాద్లో ఏమీ లేవు. ఏదైనా ఉందంటే ఆస్తుల విభజనే, అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది దానికోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకొని కేంద్రాన్ని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెడితే సెట్ అయిపోయింది. అంతే తప్ప ఇంకా ఇక్కడేవో ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఇక్కడేదో మా బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తామని అనుకుంటుంటే అంతకుమించిన ఫులిష్నెస్ ఏమి ఉండదు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా మొత్తం కూడా ఏపీలోనే పరిపాలన నడుస్తుంది. అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఏమీ లేవు, రావు కూడా. ఇప్పటికైనా ఉమ్మడి రాజధాని హైదరాబాదు అన్నటువంటి ఇది మైండ్ నుంచి తీసేయండి. రేపు జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి, హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని. ఇక దీనికి సంబంధించి చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి చెప్పున్నాడు. ఏమని? రేపు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడినా, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉన్నా మేము కలిసి పనిచేస్తాం. ఇంకా విభజన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటాం, పంపకాల సమస్య ఏమైనా ఉంటే సెటిల్ చేసుకుంటాం, ఉద్యోగుల సమస్య ఏమైనా ఉంటే చక్కబెట్టుకుంటాం. అంతే తప్ప ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండమని చెప్పేసి అన్నాడు. దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిందే నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆయనకు ఓ రకంగా ఈయన ఒక కానుక లాంటిది అనుకోవచ్చు. ఏమని? ఇంకా హైదరాబాద్లో ఏపీకి ఏదో ఉంది అన్న వేళ ఉండొత్తుకుండా అన్ని చక్కబెడతా నేను అన్న వేళ అంతా రెడీ చేస్తా ఉన్నాడు. ఓ రకంగా చంద్రబాబు నాయుడు ఒక గొప్ప గిఫ్ట్ని రెడీ చేస్తున్నట్టే లెక్క. విభజన సమస్యలు మొత్తం కొలికి వచ్చేలాగా ఆస్తి పంపాల సంబంధించి కూడా అన్ని కూడా సెట్ చేసే విధంగా ఈయన రెడీ చేసి ఉంచాడు. అంటే రేపు కొత్త గవర్నమెంట్ అక్కడ రాగానే టక 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 ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 1 month or 2-3 monthsలో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక అప్పుడు విడిపోయిన అన్నదమ్ములా కలిసి ఉండటం అంటే, అప్పుడు ఎవరి రాష్ట్రంలో హ్యాపీగా ఉండటం అంటే, అప్పుడు చుట్టంలాగా వచ్చి వెళ్తూ చక్కగా ఉండటం అంటే, ఇంకా ఏపీ తెలంగాణ మధ్య ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు గొడవలు పెట్టుకుంటూ ఇలా 2 పబ్బం గడుపుకుందానంటే వాళ్ళ బతుకులు వేస్ట్. ఇంకా